శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో స్త్రీలందరికీ సంబంధించి ప్రథమార్థము, ద్వితీయార్థము ఆదాయ పరంగా, రాబడి పరంగా, డబ్బు పరంగా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. కానీ మానసికమైనటువంటి పరంగా, ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అలాగే స్త్రీలు, ఉద్యోగస్తుల్లో స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళు, స్త్రీలు ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు మధుమేహానికి సంబంధించి కానీ ఉదర సంబంధితమైనటువంటి ఇబ్బందుల వల్ల బాగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగంలో అంటే ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ బాగుంటుంది, కానీ ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా మాత్రం చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి ఏ మాత్రం మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినా నెగ్లెక్ట్ చేయకండి. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి సంబంధించి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం అధికంగా ఉంది. భగవంతుడి దయ వల్ల ఏదైనా చిన్న చిన్న వస్తే పర్లేదు, కానీ చాలా భారీగా వస్తే మటుకు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి వ్యాపారస్తులు ఉన్నారో క్రయ విక్రయ అలాగే స్టోర్ చేసుకొని అమ్మాల్సినటువంటి సామాగ్రి ఏవైతుందో వాటి పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి కూడా చాలా చాలా ఉత్తమమైనటువంటి పనులు కనిపిస్తూ ఉన్నాయి. కళాకారులకు కానీ సినిమా వారికి కానీ సప్తమ స్థానము నందు వారి యొక్క గ్రహము ఉండడం వల్ల, వారికి అనుకూలంగా ఉండవలసిన గ్రహం ఉండడం వల్ల అంత శుభ ఫలితాలు కాకుండా కాస్త వ్యతిరేకమైన ఫలితాలే అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థుల విషయంలో కూడాను చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అధికంగా కనిపిస్తూ ఉంది. కానీ ఉత్తీర్ణులు అవుతారు, అంటే అనుకున్నన్ని మార్క్స్ రాకుండా మంచి పాస్ అయి బయటపడడం అనేది జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశిలో అన్ని వర్గాల వారికి సంబంధించిన విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయంలో కానీ, అలాగే ఎవరైతే ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విదేశాల్లో చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో అంత యోగదాయకం కాదు. వీలైనంత వరకు కూడా మీకు ఎక్కడికైతే దూరంగా వెళ్ళి ప్రయాణం చేసి చదువుకోవాలనుకుంటున్నారో వాటికి సంబంధించి చేయకుండా ఉండడమే చాలా చాలా ఉత్తమం. ఇక్కడే ఉండి ఉత్తీర్ణులు అవ్వడం ఇంకా మంచిదని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పే విషయములు మాత్రమే. పూర్తిగా ఏ నెలకు ఆ నెల ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వచ్చేటువంటి నెక్స్ట్ వీడియోలో మీతో మేము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక ఎవరికైనా జాతకం గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ యొక్క పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం గురించి తెలుసుకోండి. అసలు ఉగాది అంటే ఏమిటి, వాటికి సంబంధించి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి అసలు ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. అసలు ఈ ఉగాదికి ఒక పేరు వస్తుంది సంవత్సరానికి. ఇప్పుడంతకు ముందు వచ్చేసి వికారి, విరోధి, క్రోధి, విశ్వావసు. ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం అని వస్తుంది. అసలు ఏంటి పేర్లు, ఎలా వస్తాయి అని చాలామందికి సందేహం ఉంటుంది. వాస్తవంగా ఒకప్పుడు నారద మహామునీశ్వరులు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే, స్వామివారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు ఈ వివాహం ఏంటి, ఈ సంతానం ఏంటి, ఈ యొక్క వివాహం గురించి మోహించి జనులందరూ ఆ మాయలో ఎందుకుంటున్నారు, దీనిని విష్ణుమాయ అంటారంట స్వామి అన్న వెంటనే స్వామివారు ఏమన్నారంటే, అవునా నారద, అదేమిటో తెలుసుకోవాలని ఉందా అంటే, చిచ్చి ఇవన్నీ నాకెందుకు, అసలు ఇదంతా ఉత్తిదే, ఇవన్నీ ఏం ఉండవు అని చెప్పారట. సరే నాతో పాటు భూలోకానికి రా అని చెప్పి స్వామివారికి దాహం వేస్తుందని చెప్పగా, స్వామివారికి దాహం వేయడం ఏంటి అని ఆలోచించలే తను. కాబట్టి నారదుల వారు, అయ్యో స్వామి, నేను మీకు వెంటనే
నీరు తీసుకొని వస్తా అని చెప్పి దగ్గరలో ఉన్న కొలనుకెళ్ళి కొలనులో దిగగానే ఎంతో ఆహ్లాదంగా ఉండి స్నానం చేద్దామని స్నానం ఆచరించి మునిగి తేలగానే నారద మహామునీశ్వరులు స్త్రీమూర్తిగా మారిపోయారు. అత్యంత సుందరంగా మారిపోయారు. మంచి జడ వచ్చేసింది. బాహ్యంగా సౌందర్యంగా చాలా బాగున్నారు. ఆయన నారదుడని విష్ణుమూర్తితో పాటు వచ్చాడన్న సంగతి మరిచి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో ఆయన సంచరిస్తూ ఉంటే అటుగా ప్రయాణం చేస్తున్నటువంటి మహారాజు చూసి ఆమెను మోహించి 60 మంది సంతానాన్ని కన్నాడు. ఆ 60 మంది సంతానమే ఇప్పుడున్నటువంటి ఈ 60 సంవత్సరాలు. అయితే సంతానం మీద ప్రేమ, మోహము, ఆకాంక్షతో నారదుడు స్త్రీమూర్తిగా యుద్ధం చేయుటకై వారందరూ కూడా వెళ్ళి ఆ యుద్ధంలో మరణించి ఉంటే వారి యొక్క చితాభస్మం దగ్గర కూర్చొని ఏడుస్తూ రోదిస్తూ ఉండగా విష్ణుమూర్తి వచ్చి, ఏం నారదా, ఇంకా నీళ్లు దొరకలేదా అని దగ్గరకు వచ్చారట. రాగానే కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నారదుల వారికి ఆయన అంతకు మునుపు రూపం వచ్చింది. అక్కడ ఎటువంటి పిల్లలు, సంతానము, రాజ్యము, చిత లేదు, చితాభస్మము లేదు. వెంటనే ఈ యొక్క నారద మహామునీశ్వరులు ఇదంతా కల్పితం కాదు, పూర్తి విష్ణుమాయ, దాన్ని నేను అనుభవించానని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి 60 సంవత్సరాలుగా మార్చి మానవ జీవితంలో ఈ 60 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరము యుగమునకు ఆదిగా ప్రారంభమైన రోజు నుండి ఒక్కో సంవత్సరానికి నా సంతానంలో ఒక్కొక్కరి పేరు పెట్టండి అని చెప్పారట. అలా ఆ 60 సంవత్సరాలకి కూడా 60 తెలుగు సంవత్సరాలుగా మారి ప్రతి సంవత్సరం మనము ఉగాదిని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మీ యొక్క నిత్య నైమిత్తిక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రతి ఒక్కరూ నిత్యము సూర్యోదయాన్ని చూడండి. సూర్యోదయాన్ని చూస్తూ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న మంత్రం చెప్పడం వల్ల అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ప్రతి సంకటహర చవితి నాడు మీరు ఈ యొక్క గణపతి యొక్క నామములను చదువుకోండి. మనకు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః అనేటువంటి నామములు 12 నామములు ఉంటాయి. అలాగే స్వామివారికి సంబంధించినంత వరకు కూడా స్వామివారి యొక్క ఎన్నో రకాలైనటువంటి మంత్రములు ఉన్నప్పటికీ ఓం గం గణపతయే నమః అన్న మంత్రము విపరీతమైన శక్తిని మీకు కేటాయిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి మాసములో కూడా మనకి మాస శివరాత్రి అని ఉంటుంది. ఆ రోజున శివనామస్మరణ చేయడం చాలా చాలా శ్రేయస్కరం. మనందరికీ ఎంతో సులువుగా ఉండుటకై పంచాక్షరి మంత్రం ఉంది. ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని 11 సార్ల నుండి 108 సార్ల వరకు కూడా చదవడం చాలా చాలా శ్రేయస్కరం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్నటువంటి తల్లులు మీరు చిన్న గౌరవం చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా శ్రీమాత్రే నమః అని చెప్పి పచ్చకర్పూరం కలిసినటువంటి కుంకుమతో కానీ కుబేర కుంకుమతో కానీ ఎవరైనా మీ భర్తలు వ్యాపారం చేస్తూ ఉంటే గనక వారి కోసము మీరు కుబేర కుంకుమతోని కుంకుమార్చన చేసి నిత్యం వారికి మీరే బొట్టు పెట్టి పంపించాలి. దానివల్ల ఉన్నతమైనటువంటి ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది, ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. నిత్యం మీరు ధరించడం వల్ల కూడా ఎంతో ఎంతో ప్రశాంతత పొందుతారు. ప్రతి అమావాస్య నాడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో చండీ హవనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ చండీ హోమంలో పాల్గొని అక్కడి నుండి భస్మం తీసుకొని రావడం వల్ల ఇవన్నీ సెక్టార్స్గా ఎందుకు చెప్తున్నాము అంటే మన నిత్యం కొలిచేటువంటి దేవీ దేవతలందరూ కూడా మనకు రక్షగా ఉండాలి. దానికి మనవంతు కృషి
మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి అనేది నా యొక్క ఉద్దేశము. అలాగే స్వాతి నక్షత్రం, శ్రవణ నక్షత్రం వస్తుంది. ఆ సమయంలో విష్ణునామ సంకీర్తన శ్రవణ నక్షత్రం నాడు లక్ష్మీ నారసింహస్వామి యొక్క మంత్రపఠనము, వజ్రదంష్టాయ విద్మహే తీష్ట సంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఇంకా డీటెయిల్డ్గా మనము ముందు ముందు వచ్చేటువంటి రోజుల్లో ఏ నెలకు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా చెప్పుకుందాం. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో కావాలి అని అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని పూర్తిగా మీ యొక్క జాతక విశ్లేషణతో 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.